ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా ఆశీర్వదించునుగాక. కృపాయు కనికరమయు సమాధానమును మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితాలలో దేవుడు విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మీకు తోడే ఉండి మీ కార్యములన్నిటినీ సఫలము చేయునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. దేవుడు దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగముల నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలను గమనించినట్లయితే, సియోను పర్వతముల మీద ఉన్నవారికి శ్రమ, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చితంగా నివసించు వారికి శ్రమ. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ తెలియజేస్తున్న మాటలను మనం గమనించినట్లయితే, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అంటున్నాడు. అదేవిధంగా మరి షోమ్రోను పర్వతముల మీద నిశ్చితంగా నివసించు వారికి శ్రమ అంటున్నాడు. దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో నిశ్చితంగా అంటే మాకు ఇంకేమీ భయం లేదు, మాకు అన్నీ ఉన్నాయి అని అటువంటి ఒక ఆలోచన కలిగి నడుచుకునే ప్రజలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాకు ఎటువంటి సమస్యలు లేవు, బాధలు లేవు, ఇరుకులు లేవు, ఇక మాకు ఎటువంటి అపాయాలు రావు, మాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఇక మేము మా ఇష్టం వచ్చినట్లు మేము జీవించవచ్చు అని అనుకునే వ్యక్తులనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. షోమ్రోను పర్వతముల మీద మరి నిశ్చితంగా నివసించు వారికి ఇక మాకు ఎటువంటి సమస్య రాదు, ఎటువంటి ఇబ్బందులు కలవనుకొని ఒక నిశ్చితంగా జీవించే వారికి శ్రమ అంటున్నాడు. షేమోరు అనే ఒక ఆయన మరి కొండలను కొని ఆ కొండ మీద ఒక పట్టణాన్ని కట్టి మరి ఆ పట్టణానికి ఒక పేరు పెట్టాడు. అదేంటంటే షోమ్రోను పర్వతం అని పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి అలాంటి పర్వతముల మీద మరి వాటిని నమ్ముకొని నివసించి నిశ్చితంగా నివసించే వారికి ఏ సమస్య వచ్చినా, ఇంత కొండ మీద ఉన్నాము, ఇంత పై ఎత్తున ఉన్నాము, ఇక మాకు ఎటువంటి సమస్య రాదు, మమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరనుకొని అలాంటి ఒక నిశ్చితమైన ఆలోచనలు కలిగి నివసించే వారికి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే శ్రమ. మేము అన్నీ సంపాదించాము, మేము అన్నీ పొందుకున్నాము, మాకు అన్నీ ఉన్నాయి, బలముంది, బలగముంది, ధనముంది, ధాన్యముంది, సమస్తము మేము కలిగి ఉన్నాము అని నిశ్చితంగా నివసించు వారికి శ్రమ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నాడంటే, వారు తమ నమ్మకాన్ని దేవుని మీద పెట్టట్లేదు, కానీ వ్యర్థమైన వాటి మీద వారు నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తున్న కాలంలో ఆయన దగ్గరికి జన సమూహముల నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆయనతో అంటున్నాడు, బోధకుడా, నా పిత్రార్జితములో పాలి నాకు పంచిపెట్టమని నా సహోదరునితో నువ్వు చెప్పు అని మాట్లాడుతూ ఉన్నాడు. బోధకుడా అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, ఎవరయ్యా మీ మీద నన్ను తీర్పురగా పెట్టింది అని అంటున్నాడు. యేసు ప్రభుని అనుకుంటున్నారు వారు తప్పుగా ఆలోచించుకుంటున్నారు. నేటి కాలంలో యేసయ్యని అనేకులు కూడా తప్పుడైన ఆలోచనలు కలిగి ఉంటున్నారు ఆయన మీద. ఆయన ఒక జనం కోసం వచ్చాడు, ఆయన కొంతమంది కోసం చనిపోయాడు, ఆయన నమ్ముకుంటే ఎటువంటి జరగదు ఆయన అనుకుని ఇలా రకరకాలైన ఆలోచనలు కలిగి మరి ఆ దేవుని యేసయ్య మీద నమ్మకం కలిగిన వాళ్ళుగా ఉంటున్నారు. ఇతను కూడా ఒక నమ్మకం ఏంటంటే, యేసయ్య దగ్గరికి వెళితే మాకున్న సమస్య పోయిద్ది, మా అన్నదమ్ముల మధ్య సమస్య ఉంది, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయండి. నేటి కాలంలో ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే కనబడతా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య, అక్కజెల్లెల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య సమస్యలు.
ఆ సమస్యలు తీర్చడానికి యేసయ్య రాలా, నీ ఆస్తిని పంచిపెట్టడానికి యేసయ్య రాలేదండి. ఈ ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? యేసు ప్రభు అడుగుతున్నాడు, తప్పుగా ఆలోచించుకున్నాడు ఇతను. బోధకుడా, నా పిత్రాజితములో ఆస్తిని, నా భాగమును నాకు ఇవ్వమని నా సహోదరునికి చెప్పయ్యా అంటున్నాడు. పంచిపెట్టమని చెప్పండి. యేసు ప్రభు వారు మన ఆస్తులను పంచిపెట్టడానికి రాలేదు ఆయన, మన మీద తీర్పరిగా ఉండడానికి రాలేదు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిపోతున్న సమస్త మానవులని వెతికి రక్షించుట కొరకై పాపములో, శాపములో, అపవిత్రతలో ఉంటున్న ప్రతి ఒక్క మానవుని, పాతాళంలోనికి వెళ్ళిపోతున్న ప్రతి ఒక్క వ్యక్తిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో తెలుసా? తన పేరు ప్రఖ్యాతుల కోసం రాలేదు, తనకేదో చేసుకోవడం కోసం రాలేదు, తన గొప్పల కోసం రాలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న ప్రతి మానవుణ్ణి కూడా, నరకానికి వెళుతున్న ప్రతి మానవుణ్ణి కూడా, పాపములో, అపవిత్రతలో నింపబడి ఉన్న ప్రతి ఒక్క మానవుణ్ణి పరిశుద్ధపరిచి నాశనము నుంచి విడిపించి పరలోక రాజ్యానికి చేర్చుట కొరకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని తీర్పు తీర్చడానికి, ఆస్తులు పంచిపెట్టడానికి ఆయన రాలేదండి. యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. లూకాసు వార్తలలో మనం 12వ అధ్యాయము మనం చదివినట్లయితే, 12వ అధ్యాయము 13వ వచనం నుంచి చదివినట్లయితే ఈ మాటలు రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు అంటున్నాడు, తన వెంట వస్తున్న అందరితో చూసి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని అని యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభములకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఎందుకంటే ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. యేసు ప్రభు చెబుతున్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడును అంటున్నాడు యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటున్నారు, ఆస్తిని పెంచుకుంటే, ధనాన్ని పెంచుకుంటే, సంపదను పెంచుకుంటే, బలాన్ని పెంచుకుంటే, బలగాన్ని పెంచుకుంటే అది మాకు సహాయపడుతుంది అనుకుంటున్నారండి. అందుకనే అనేక రకాలైన మోసాలు చేస్తూ ఆస్తులు సంపాదించాలి, జీవితకాలంలో ఏదో ఒకటి సమకూర్చుకోవాలి, ఏదో ఒకటి చేర్చుకోవాలి. ఆస్తి ఉంటే బలంగా ఉండవచ్చు, ఆస్తి ఉంటే సమాధానంగా ఉండొచ్చు అనే ఆలోచన చాలామందికి ఉంది నేటి కాలంలో. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని పెంచుకుంటున్నావు నీవు? నీ ఆస్తిని పెంచుకుంటున్నావా? నీ బలగాన్ని పెంచుకుంటున్నావా? నీ బంగారాన్ని పెంచుకుంటున్నావా? నీ ధనాన్ని పెంచుకుంటున్నావా? నీ సంపదను పెంచుకుంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చాలామందికి ఏంటంటే, ఆస్తి బాగా సంపాదిస్తే అది మనల్ని బ్రతికిస్తుంది, అది మనల్ని కాపాడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఒక తప్పుడైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఆస్తి ఉంటే, కొంత సంపాదించుకుంటే నిశ్చితంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, విలాసవంతంగా జీవించవచ్చు, సమాధానకరంగా ఉండొచ్చు అనుకుంటున్నారు చాలామంది. ఈ ఉదయకాల సమయంలో అటువంటి వారి స్థితిలో నువ్వు కూడా ఉంటున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యేసయ్య చెబుతున్నాడు, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, బీ కేర్ఫుల్ అంటున్నాడు యేసయ్య. నేడేనను రేపేనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి లాభము సంపాదించుకుందాం రండని చెప్పుకొని వారులారా. లాభం సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ధనాన్ని సంపాదించాలి, బంగారాన్ని సంపాదించాలి, విలువైన వస్తువులు సంపాదించాలి, ఆస్తులు కూడగట్టుకోవాలి. ఇవన్నీ మనకి సహాయపడతాయి అనుకుంటున్నాడు ఈనాటి కాలంలో ఉన్న మానవుడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో గమనించండి,
యేసుప్రభు అంటున్నాడు, ఒకనికి కలిమి విస్తరించుట, కలిమంటే సంపద పెరుగుట, వాని జీవమునకు మూలము కాదనెను. ఎందుకు ఇలా ప్రయాసపడుతున్నాడు? ఎందుకు ఇలా ఆతృత పడుతున్నాడు? ఎందుకు ఇలా పరుగులు తీస్తున్నాడు? ఎందుకు ఇలా అన్యాయం చేసి, మోసం చేసి, అక్రమం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడంటే అది జీవానికి మూలమవుతుంది అనుకుంటున్నారు చాలామంది. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు నువ్వెంత ఆస్తి ఇచ్చినా అది నిన్ను కాపాడలేదు. ఎవరు కాపాడుతాడు? దేవుడే మనల్ని కాపాడుతాడండి. దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడండి. వాక్యం చెబుతుంది, మరణము తప్పించుట యెహోవా వశమనుంది. మనల్ని కాపాడేవాడు ఆయనండి. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ యేసు ప్రభు వారితో ఒక ఉపమానం చెబుతా ఉన్నారు. ఏంటంటే, ఒక ధనవంతుడికి భూమి బాగా పండిందంటండి. బాగా పండింది. వాడు అనుకుంటున్నాడు, తనలో తాను అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడంటే, నాకు ఈ పంట బాగా పండింది, ఇదంతా కూడా ఇదంతా కూడా మరి నాకున్న కొట్లలో సరిపోదు కనుక నా కొట్లను ఇంకా పెద్ద కొట్లుగా చేస్తా. వీడి ఆలోచన ఏంటి? ఉన్నదాన్ని ఇంకా పెంచుకుంటా, ఎక్కువ చేస్తా, ఎక్కువ కూర్చుకుంటా. ఈరోజు నీ స్థితి కూడా, నీ ఆలోచన కూడా అలాగే ఉందేమో. దేవుడు మంచిగా పంట పండిస్తూ ఉన్నాడు. దేవుడు మంచిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు అది మంచిగా బలపరుస్తూ ఉన్నాడు. దేన్ని పెంచుకుంటున్నావు నువ్వు? నీ ఆత్మీయ జీవితంలో పెరగాలనే ఆలోచన ఉందా? లోక సంబంధమైన హంగులు ఆర్భాటాలకు వెళుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి మనం. పంట బాగా పండేసరికి వీడికి ఆలోచనలు మారాయి, ఆశలు మారాయి, కోరికలు మారాయి. అంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఆస్తి కొద్దిగా పెరిగేసరికి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నా కొట్లు పెంచుకుంటాను, వాటన్నిటిని కూడా సమకూర్చుకొని అనుకుంటాను, నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపోయే ధాన్యము, విస్తారమైన ధాన్యమును నీ కొరకు సమకూర్చాను, తిను, తాగు, సుఖించు, సంతోషించు అని అతడు చెప్పుకుంటా ఉన్నాడండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని మాటలు ఈ విధంగా తెలియజేయబడుతూ ఉన్నాయి. చూడండి దేవుని బిడ్డలారా, 18వ వచనము, లూకా సువార్త 12:18, నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తంతటిని సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకొనేను. అనేక సంవత్సరాలకి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో వాక్యమిచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజంలో, లోకంలో, నేటి కాలంలో ప్రజలు అనేకులు ఈ విధంగానే ఉన్నారు. ఏ విధంగా అంటే, నా వరకు కాదు సంపాదన, నా పిల్లలు కూడా వారు సమృద్ధితో ఉండాలని ప్రయాసపడుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాక్యం చెబుతుంది, భక్తిహీనుడు నీతిమంతుని కోసము సమకూరుస్తాడంట. భక్తిహీనుడు నీతిమంతుని కోసం సమకూరుస్తాడంట. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు సుఖించాలి, వీడు సంతోషించాలి, వీడు తినాలి, వీడు తాగాలి, ఇదే ఆలోచన వీడు కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా అంతే. ఎంతో సంపాదించుకొని, ఎంతో సమకూర్చుకొని హాయిగా తిందాము, నిశ్చితంగా ఉందాము, సంతోషంగా ఉందాము, త్రాగుదాము, సుఖిద్దాము
అనుకొని ఇలాంటి ఒక తప్పుడైన అభిప్రాయాలు కలిగి ఉంటున్నావేమో. నా యేసయ్య ఉదయకాల సమయంలో అలాంటి వారందరికీ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేన్ని పెంచుకుంటున్నావు? కొట్లు పెంచుకుంటున్నావా? ఆస్తిని పెంచుకుంటున్నావా? ధనాన్ని పెంచుకుంటున్నావా? బంగారాన్ని పెంచుకుంటున్నావా? ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోవాలి. పశు సంపదని పెంచుకుంటున్నావా? వాక్యం చెబుతుంది, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు అలాంటి అనేక సంవత్సరాలకి సరిపోయేంత విస్తారమైన ఆస్తిని సంపాదించిన వ్యక్తితో యేసయ్య అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఒక మాట అంటున్నాడండి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పంట పండాలంటే దేవుని యొక్క సహాయం కావాలి. నీవు సమకూర్చుకోవాలంటే దేవుని యొక్క సహాయం కావాలి. నువ్వు గొప్పవాడు అవ్వాలంటే దేవుని సహాయం కావాలి. ఎవడికి వాడు కష్టపడినంత మాత్రాన, ప్రయాసపడినంత మాత్రాన, పాటుపడినంత మాత్రాన మనం గొప్పవాళ్ళు అవ్వలేమండి. ధనవంతులను దరిద్రులను కలుగు చేయవాడు దేవుడే అని వాక్యం. దేవుడే కలుగు చేస్తున్నాడు. ఈ వ్యక్తికి మంచిగా పంట పండటానికి కారణం దేవుడే. మంచి వాతావరణం ఇచ్చింది దేవుడే. విస్తారంగా పండేలాగా చేసింది దేవుడే. కానీ వీడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేదండి. దేవుడా, నువ్వు ఇంత పంట పండించావయ్యా, ఇంత సంపద ఇచ్చావయ్యా, ఇంత గొప్పవాణ్ణి చేసావయ్యా, ఇంత నన్ను బలపరిచావయ్యా, ఇంత నన్ను ఆశీర్వదించావయ్యా అని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. వీడు అనుకుంటున్నాడు సంపదను అనేక సంవత్సరాలకు సరిపోయే సంపదను. ఉదయకాల సమయంలో వీడి నమ్మకం దేని మీద అంటే సంపద మీద నమ్మకం. దేవుడి మీద నమ్మకం లేదు. దేవుడి మీద నమ్మకం. ఈరోజు చాలామంది కూడా వారికి ఉన్న సంపద మీద, ధనం మీద నమ్మకం, వారికి ఉన్న బలం మీద నమ్మకం, వారికి ఉన్న బలగం మీద నమ్మకం, వారికి ఉన్న ఆస్తుల మీద నమ్మకం, వారికి ఉన్న బంగారాల మీద నమ్మకం. వాక్యం చెబుతుంది, జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఆస్తిని నమ్ముకున్నవాడు పాడైపోతాడని ఉంది. ఆస్తిని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, కీడు కలుగజేసేదాన్ని, నిన్ను పాడు చేసేదాన్ని సమకూర్చుకుంటున్నావేమో, సేకరిస్తున్నావేమో, మోసం చేసి, అబద్ధాలాడి, అక్రమము చేసి నువ్వు సంపాదించుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. యేసయ్య చెప్తున్నాడండి. ఇదే మనుషుడు చెప్పే మాట కాదు. యేసయ్య భూత వర్తమాన భవిష్యత్తు కాలాన్ని ఎరిగినవాడు ఆయన, సమస్తమును ఎరిగినవాడు. అంటున్నాడు ఆయన, ఒకనికి కలిమి విస్తరించుట. ఈరోజు దేన్ని విస్తరించుకుంటున్నావు? దేన్ని పెంచుకుంటున్నావు? దేనికోసం ఆతృత పడుతున్నావు? దేనికోసం ఆరాటపడుతున్నావు? దేనికోసం పరుగులు తీస్తున్నావు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మానవుడు దేవుడు చేసిన మేలులను మర్చిపోయి లోక సంపద వైపు, లోకంలో ఉన్న వాటి వైపు పరుగులు తీస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, అనేక సంవత్సరాలు సరిపోయేంత విస్తారమైన ఆస్తి సంపాదించుకున్న వ్యక్తితో అంటున్నాడు ఆయన, ఒరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు. మనకున్న ప్రాణము దేవుడిచ్చింది. మన శరీరం మీద సమస్త అధికారాలు దేవునివి. మన జీవితం మీద కూడా దేవునిదేనండి. మన చేతుల్లో ఏమీ లేదు. కీర్తనగాడని దావీదు అంటున్నాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నాయ్యా. మన కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నాయి. సమయమును కాలములు ఆయన ఆధీనంలో ఉన్నవే. గమనించగలుగుతున్నావా? అంత బాగానే ఉంది, అంత నిశ్చితంగానే ఉంది, అంత సంతోషంగానే ఉంది, అంత సమృద్ధిగానే ఉంది, అంత సమాధానంగానే ఉంది. ఇక నాకే సమస్య లేదు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ఒరే ఎర్రివాడా, ఈ లోకంలో అనేక సంవత్సరాలకు సరిపోయే ఆస్తి సంపాదించిన వ్యక్తులు ఏమంటాడు, వాడు ఎంత గొప్పవాడండి, ఎంత భాగ్యవంతుడండి, అతను ఎంత భాగ్యవంతుడు అని చెప్పుకుంటాం మనం. కానీ యేసయ్య అంటున్నాడు, యేసయ్య దృష్టిలో, మనుషుల దృష్టిలో గొప్పవాడు కావచ్చు, నీకున్న సంపదను బట్టి నీ గౌరవం రావచ్చు, నీకున్న ధనాన్ని బట్టి నీ గౌరవం రావచ్చు, నేను గొప్పవాళ్ళని అందరూ పొగడవచ్చు. మనుషుల మెప్పు కోసము ప్రయాసపడుతున్నావేమో. వాడు బాగా సంపాదించాడు రా, వాడు బాగా మరి ఆస్తిని పెంచుకుని, ఎంత ఆస్తి ఉందో వాడికి అని అనుకుంటా ఉంటాం మనం. కానీ అలాంటి వారి విషయంలో దేవుడు అంటున్నాడు, ఒరే ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సంపాదించినది ఎవని దగ్గరని వానితో చెబుతున్నాడు ఆయన. మన ప్రాణము దేవునిది, అది తీసుకునే అధికారము ఆయనకుందండి, ఆయనకుంది. వాక్యం చెబుతుంది, ఒకడు లోకమంతయు సంపాదించుకున్న వాడి ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఒకడు లోకమంతా సంపాదించుకున్నా, ఈరోజు లోకాన్ని సంపాదించుకోవాలి, ధనాన్ని, బలాన్ని, బలగాన్ని, సంపదను, ఆస్తిని సంపాదించుకోవాలని ఆరాటమే. కానీ యేసయ్యని సంపాదించుకుందాం, దేవుని మీద నమ్మకం కలిగి ఉందాం, దేవుణ్ణి నమ్ముకుందాం అని లేదండి చాలామందికి. అందుకనే షోమ్రోను పర్వతముల మీద, పర్వతం అంటే ఎత్తైనది, ఏ పర్వతం అంటే మరి ఎవరికి అందనది. మేము అనుకుంటున్నామేమో ఈరోజు నేను ఎవరికి అందరి స్థితిలో, గొప్ప స్థితిలో ఉన్నాను, నన్ను ఎవడేం చేయగలడు, నాకు ఎటువంటి సమస్యలు లేవు, సమాధానంగా ఉన్నాను అనుకొని నిశ్చితంగా ఉంటున్నావేమో. చాలా విషయాలలో చెప్పడానికి సమయం లేదు ఈ ఉదయకాల సమయంలో. దేవుని బిడ్డలారా, దేవుని మీద, ఎవరి మీద నీ నమ్మకము? ఆస్తి ఉంటే సంతోషంగా ఉండొచ్చు, హాయిగా తినొచ్చు, బ్రతకొచ్చు అనుకుంటున్నావా? దేవుడు లేకుండా ఎలా బ్రతకగలం? మనం ఈరోజు సజీవంగా బతికి ఉన్నామంటే దేవుని కృప అనే విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఈరోజు ఆహారం తీసుకున్నామంటే దేవుడు కృపని గ్రహించలేకపోతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక వ్యర్థమైన వాటి మీద నీ నమ్మకాన్ని పెట్టుకొని ఇక సంతోషంగా ఉండొచ్చులే, ఇక సమాధానంగా ఉండొచ్చులే, ఇక ఆశీర్వాదకరంగా నెమ్మదిగా ఉండొచ్చులే అనుకుంటున్నావేమో. నీ నమ్మకము దేవుని మీద పెట్టాలి. దేవుని నమ్ముకున్నవాడు, యెహోవాను నమ్ముకున్నవాడు వర్ధిల్లునని ఉందండి. యెహోవాను నమ్ముకున్నవాడు, నువ్వు దేవుని నమ్ముకుంటే నువ్వు వర్ధిల్లుతావు. లోకాన్ని నమ్ముకొని, లోక సంపదలు నమ్ముకొని నువ్వు ముందుకెళ్తే నీ జీవితం మరి పాడైపోతుందని దేవుని వాక్యం మనకు తెలియజేయబోతుంది. అలా ఉండకుండా ఈ ధనవంతుల్లాగా నాకేంటి అనేక సంవత్సరాలకు ఆస్తి ఉందని ఆస్తి మీద నమ్మకాన్ని కలిగి ఉండకుండా, ప్రాణాలను కాపాడగలిగిన వాడు, తప్పించగలిగిన వాడు, విడిపించగలిగిన వాడు, లేవనెత్తగలిగిన వాడు, బలపరచగలిగిన వాడు దేవుని మీద మన నమ్మకాన్ని కలిగి ఉండి ఆయన ద్వారా కలిగే గొప్ప మేలు పొందుకునే కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.